కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులొస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ జనవరి నెల మరి 2వ తారీఖు శుక్రవారం సాయంకాల సమయంలో దేవుడు కృపను బట్టి తన మందిరంలో ఇంతవరకు పాటలు పాడి ప్రార్థన చేసినాం. ప్రియులారా, దైవ వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 118వ కీర్తన 6వ వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 118వ కీర్తన 6వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, బైబిల్ ఉన్న వారందరూ తీసి ఒక్కసారి యెహోవా నా పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు అంటే దేవుడే మన పక్షమున ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుచుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, మనం అనుకుంటాం కదా, ఒక్కొక్క సమయంలో నా పక్షమున ఎవరు లేరు, నా పక్షమున ఎవరు నిలబట్టలేదు, నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పలుకుబడి కలిగిన వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సినిమా హీరోయిన్లు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, అందరూ నాకు తెలిసినోలే అని అనుకుంటే గాని వీళ్ళందరూ తెలిసినోలే. ఒక్కొక్క సమయంలో వీళ్ళందరూ కూడా ఎడమైపోతారు. వీళ్ళందరూ కూడా మనతో పాటు ఉండరు. మన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారు, వీళ్ళు ఆదుకుంటారు అనుకుంటాం, కానీ ఎవరు కూడా మనల్ని ఆదుకోరు, ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయో అప్పుడే మన నుంచి మన బంధువులు విడిపోతారు, మన స్నేహితులు విడిపోతారు, మన సహాయం చేస్తా అనుకున్న వారు కూడా మనకి దూరం అయిపోతారు. అందుకనే దేవుడు ఈ సమయంలో నీకు నాకు చెబుతున్న మాట, ఒకవేళ నువ్వు ఈరోజు కుంగిపోతున్నావేమో, నీ పరిస్థితులను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డను బట్టి, నీ కొడుకును బట్టి, నీ భర్తను బట్టి, భార్యను బట్టి, తల్లిదండ్రులను బట్టి, అత్తమాను బట్టి, అక్కజలను బట్టి, అన్నదమ్ములను బట్టి నువ్వు ఈరోజు ఒకరు కుంగిపోతున్నావేమో. అయ్యో నేను ఒంటరిదాన్ని, నాకు సహకరించే వాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, ఏది చేసినా నేనే కష్టపడుతున్నాను, నేనే ఇబ్బందులు పడుతున్నాను, నేనే అవమానాలు పొందుతున్నాను, నేనే నిందలు పడుతున్నాను, నేనే అప్పు తీర్చాలా, నాకెవరూ లేరా అని ఒకరు ఈరోజు ఈ వాక్యం వింటాడు కానీ ఒకలా బాధపడుతుంటే, కుంగిపోతుంటే, మనీరు పడుతుంటే, నేను ఆరాధిస్తున్న వంటి దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు చెబుతున్న మాట మరొకసారి ఆ మాట చదువుతాను చూడండి. ప్రియులారా, యెహోవా నా పక్షమున, చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రియులారా, యెహోవా మన పక్షమున ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ఒంటరికి విడిచిపెట్టలేదు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. నేను చెప్పాను కదా, ఈ లోకంలో అందరిని విడిచిపెట్టవచ్చు, వాడుకున్న నాళ్ళు వాడుకొని, నీతో పని చేపించుకున్న నాళ్ళు పని చేపించుకొని నిన్ను విడిచిపెట్టవచ్చు, నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను వదిలివేయచ్చు, నిన్ను పక్కన పెట్టవచ్చు, నిన్ను దూరం పెట్టవచ్చు, అసలుకి నీ మీద అవమానపరిచే విధంగా మాట్లాడవచ్చు. కానీ ఆ దేవుడు అన్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను, భయపడ మాకు, దేని విషయంలో భయపడ మాకు, దేని విషయంలో కంగారు పడ మాకు, దేని విషయంలో టెన్షన్ పడ మాకు, దేని విషయంలో ఆందోళన చదువు మాకు, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీ గురించి తెలుసు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కుటుంబంలో ఏది కావాడికి తెలుసు, ఎప్పుడు నీకు ఏమి చేయాలో ఆయనకి తెలుసు. కానీ ఈ రోజు ప్రియులారా, చాలా మంది భయపడుతున్నారు, ఇది నా వల్ల అయిద్దో కాదో, కంగారు పడుతున్నారు, మనీరు పడుతున్నారు, కంటిన్యూగా నిద్రపోవట్లేదు, కడుపు నిండుగా అన్నం తినట్లేదు, ఎక్కడ కూర్చున్నా ఏది చేసినా మైండ్ లో ఒక ఆలోచన రన్ అవుతుంది, ఇది అయిద్దో కాదో, ఇది సాత్వో చేయమో అన్న భయం. పిల్లగాళ్ళు చదివితో చదివిలేమో,
వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేతో చేతమో, ఈ రోగం వచ్చింది పోద్దో పోదో, దయ్యాల మీద పడుతున్నాయి పోతాయో పోవో, రైతురి భయమే, పగులు భయమే, అన్ని టెన్షన్స్ ప్రియులారా. అయితే కొంతమంది అయితే ఇంకొక భయం ఎందుకు తెలుసా, నేను లావుగున్నాను కదా నాకు హార్ట్ అటాక్ వచ్చిద్దేమో అని అన్నం కూడా తినకుండా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. బక్కగున్నోళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, లావుగున్నోళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, 5 సంవత్సరాల పిల్లగారికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది, 20 సంవత్సరాల పిల్లగారికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఏ విషయంలో కూడా మనం భయపడొద్దు ప్రియులారా. హల్లెలూయా. మన భయమే మనల్ని ఏం చేసి తెలుసా, సంపే స్థితికి తీసుకొచ్చింది ప్రియులారా. భయపడొద్దు. హల్లెలూయా. దేవుడి విషయంలో కూడా మనం భయపడొద్దు. ఎందుకో తెలుసా, దేవుడు నీ పక్షం ఉన్నగా నీకెందుకు భయము? దేవుడు నీ కుటుంబ పక్షం ఉన్నా ఎందుకు నీకు ఆ భయం? దేవుడు అన్నాడు కదా, నేను నీ పక్షమున యెహోవా నా పక్షమున ఉండగా నాకు భయపడను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అని దావీదు గారే చెబుతున్నటువంటి మాట ప్రియులారా. ఈరోజు నువ్వు కూడా అనాలి, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా కుటుంబంలో ఉన్నాడు, దేవుడు నా పిల్లల్లో ఉన్నాడు, దేవుడు నేను చేస్తున్న పనిలో ఉన్నాడు, నేను దేని విషయంలో భయపడను. ఈరోజు భయపడొద్దని దేవుడు చెబుతున్నాడు. నువ్వు దిగులు పడొద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు టెన్షన్ పెట్టుకుంటావు, ఆలోచించటం వల్ల, టెన్షన్ పెరగటం వల్ల నీలో ఉన్న అవయాలన్నీ ఏమైపోతాయి సార్, రన్నింగ్ చేసేసినన్నిటి కూడా చాలా స్లో అయిపోతాయి ప్రియులారా. తెలుసా మీకు, చాలా స్లో అయిపోతాయి. ఈ టెన్షన్ వల్ల ఏమైపోతుంది తెలుసా, నీకు కంటిన్యూగా నిద్ర రాదు. ఆలోచించడం వల్ల ఏమైంది తెలుసా, తలనొప్పి ప్రియులారా రన్నింగ్ అవుతుంది ప్రియులారా. ఈ శరీరంలో ఉన్న అవయాలన్నీ కూడా ఏమైపోతాయంటే నువ్వు ఆలోచించడం వల్ల, నువ్వు భయపడటం వల్ల స్లో అయిపోతాయి అన్నమాట. స్లో అయిపోవటం వల్ల ఏమైతుందంటే మనం చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఈ ప్రమాదంలోకి వెళ్ళిపోయినాక ఏమైంది తెలుసా, గుండె కొట్టుకోసం సమయంలో కొట్టుకోపోతే చాలా అవయాలన్నీ కూడా రక్తపు సర్కిల్ అన్నీ ఆగిపోతుంటాయి ప్రియులారా. అప్పుడు ఎంత ప్రమాదం ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. అందుకని దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా భయపడొద్దు. పిల్లల విషయంలో భయపడొద్దు. కొడుకుల విషయంలో భయపడొద్దు. భర్త విషయంలో భయపడొద్దు. భార్య విషయంలో భయపడొద్దు. నీ ఇంట్లో ఏ యొక్క ఇబ్బందులు చూసుకుని కూడా నువ్వు భయపడొద్దు ప్రియులారా. దేవుడు అదే ఈ రోజు నీకు నాకు చెబుతున్నటువంటి మాట ప్రియులారా. యెహోవా నా పక్షమున ఉండగా నాకు భయమేలా. హల్లెలూయా. నిన్ను మనసులో చిన్న చూడొచ్చు, మనసులు నిన్ను ఎగతాళి చేయొచ్చు, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ యొక్క పిల్లల్ని బట్టి, నీ భర్తను బట్టి, భార్యను బట్టి అందరూ ఎగతాళి చేయొచ్చు. ఏంట్రా వాళ్ళ జీవితం, ఏంట్రా వాళ్ళ కుటుంబం, ఏంట్రా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అని అందరూ మనల్ని ఎగతాళి చేయొచ్చు, అందరూ మనల్ని చిన్న చూపు చూడవచ్చు, అందరూ మనకి రిలివిపోవచ్చు, అందరూ మనకి ప్రేమించపోవచ్చు. కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో తెలుసా, ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. హల్లెలూయా. నువ్వు ఆయన చెయ్యి విడిచిపెట్టి ఆయన నీ చెయ్యి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేదు ప్రియులరా. తల్లి తన బిడ్డనైనా మర్చిపోయి కానీ నేను ముదిమి వచ్చి వరకు వారిని ఎత్తుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. చూడు, నా అరిచేతిలో నేను నిన్ను చెక్కున్నాను. ప్రేమైన సహోదరి సోదరురా, కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పర్సులలో నేను చూస్తున్నాను ప్రియులారా, అబ్బాయి పర్సులో ఏమంటుందంటే భార్య ఫోటోవా లేకపోతే పిల్లల ఫోటో పెట్టుకుంటాడు ప్రియులారా. ఎప్పుడైనా వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఆ ఫోటో చూసుకుంటాడు, ఓ నా భార్య ఫోటో ఇలా ఉంది అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన అరిచేతిలోనే మనం చెక్కుకున్నాడంట, మన రూపాన్ని అరిచేతిలో చెక్కున్నాడట. ఎందుకంటే మాటికి చూసుకోవాలనే. మనం లేంగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు అద్దం ముందుకు వస్తుంటాం ప్రియులారా, ప్రయాణం చేసేటప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు అద్దం ముందుకు వస్తాం. కానీ దేవుడేమో నా చేతిలోనే నేను చెక్కుకున్నాను అన్నాడు. హల్లెలూయా. నా చేతిలోనే, చేతులు సాపిడా నువ్వే కావాలి, చేతులు కనపడ్డా నిన్నే నేను చూడాలి. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. అంత ప్రేమించినాడు కాబట్టి తన కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మై బ్రదర్ సిస్టర్స్, నువ్వు దేని విషయంలో భయపడమాకో.
భయపడటం వల్ల నీకు టెన్షన్ పెరిగింది, టెన్షన్ పెరగటం వల్ల నీకు బీపీ పెరిగింది, బీపీ పెరగటం వల్ల నీకు షుగర్ వచ్చింది, షుగర్ రావటం వల్ల అన్ని అటాక్ అవుతుంటే నీ బాడీ మీదకి. ప్రియులారా, ఈ బాడీ మీదకి అటాక్ అయినాక ఏమైతే అంటే తెలుసా, హాస్పిటల్ వేసిపోతారు. హాస్పిటల్ వేసిపోయాక ఏంటో తెలుసా ప్రియులారా, చెరుకు రసం మిషన్ కనుక ఎప్పుడైనా పోయారా? చెరుకు మిషన్ లో చెరుకు పెట్టినప్పుడు ఎట్టుండేది? కర్ర గట్టిగా ఉండేది. కానీ అట్లు తీసినప్పుడు ఎట్టుండేది? పిప్పి అయిపోద్ది. ఇక ప్రియులారా, హాస్పిటల్ పోతే నీకు ఒంటేలు పరీక్ష అని, రక్త పరీక్ష అని, లేకపోతే మైండ్ యొక్క స్టానిక్ తీయాలని, కడప నొప్పి స్టానిక్ తీయాలని, అన్ని పరీక్షలు టెస్టులు అన్ని చేసి 10,000 బిల్లు అని 1-2 టాబ్లెట్లు ఇచ్చేస్తారు. హల్లెలూయా. చెరుకు రసం పోయేటప్పుడు మంచి బొద్దు వచ్చిన పిప్పి అయినట్టు అయిపోద్ది ప్రియులారా. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నువ్వు ఎంత సమస్యలు వచ్చినా కానీ నువ్వు భయపడొద్దు ప్రియులారా. నీకు 10,000 అప్పు ఉంటేనే ఇక మూల కూర్చొని మూడుగుతుంటావు ప్రియులారా. ప్రార్థన బాగానే చేస్తావు, విశ్వాసం బాగానే ఉంది, పాటలు బాగానే ప్రార్థన, ఏసే తీరుతున్నట్టు మర్చిపెట్టి కల్లా ఏ గుర్తుకొస్తా 10,000 రూపాయలు. హల్లెలూయా. లేకపోతే గిరిగిరి గుర్తుకొస్తుంటే, లేకపోతే వారాల డబ్బులు గుర్తుకొస్తుంటే, లేకపోతేనేమో కొంతమందిగా కిరాణా కొట్లు ఎప్పుడు కొట్టు సాగిద్దని ఇదొక టెన్షన్ ప్రియులారా. ఏది జరగాలన్నా దేవుడి మీద మనం భారం వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అప్పు తీర్చిన దేవుడు మన అప్పు తీరడా, ఆయన ఆశీర్వదించిన దేవుడు మనం ఆశీర్వదించడా. ఆయన దేవుడు నమ్మకం ఉంచారు ప్రియులారా. ఈరోజు దేవుడు అదే వాక్యం చెప్తున్నారు. ప్రేమ సహోదరు 6వ వచనం, యెహోవా నా పక్షమున ఉన్నాడు. నువ్వు ఏ కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందో, వారి కుటుంబం ఏ ప్రాబ్లమో, కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారు, నువ్వు చనిపోవాల్సిన అవసరత లేదు. ఎంత కష్టం వచ్చినా కానీ చనిపోవాల్సిన పని లేదు, ఎంత కష్టం వచ్చినా భయపడాల్సిన పని లేదు ప్రియులారా. ఎందుకంటే ప్రేమ సోదరా, ఒక మాట అంటారు, పట్టణంలో తప్పు లేదు, కానీ దేవుడు కార్యం మాత్రం చేస్తారు. హల్లెలూయా. దేవుడు మాత్రం అద్భుతం చేస్తారు. ప్రేమ సోదరా, ఈ శుక్రవారం ఇటు యొక్క సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. 16:3 వచనం, సామెతల గ్రంథం ప్రియులారా 16:3, నీ పనులు భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమవును. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము అంటే మనకి ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే కష్టం ఉందో ఎవరు చెప్పుకోవాలంట? దేవుని చెప్పు. తట్లా నీ కోసం ప్రార్థించే సేవకుని చెప్పు, నీ కోసం ప్రార్థించే సేవకులను చెప్పు. కానీ నీ కుటుంబ సమస్యలో పక్కింటాను చెప్పమాకు, ఎదురింటాను చెప్పమాకు, నీ దోస్తులు చెప్పమాకు, నీ బంధువులు చెప్పమాకు, ఆఖరికి నీ అత్తమామ కూడా చెప్పమాకు, నీ తల్లిదండ్రులకు కూడా చెప్పమాకు. ఎందుకనంటే ఒక సమయంలో ఏం చేస్తారంటే వీళ్ళే మనకి శత్రువు అవుతారు. మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాం కదా, ఓ నీకు అట్ట జరిగితేగా నా అక్కడికి దిక్కు లేకుండా చెప్పుకున్నావు, నీ బతుకు నాకు తెలియదా అని మనల్ని ఎత్తిపడుతుంటారు. అందుకని దేవుడు అంటాడంటే నీ పనుల భారం యెహోవా మీద మోపుము. అంటే నీ పనుల భారం ఎవరి మీద మోపాలి? దేవుడి మీద చెప్పు. నీ పిల్లల గురించి దేవుడు చెప్పు, నీ బిడ్డల గురించి దేవుడు చెప్పు, నీ భర్త గురించి దేవుడు చెప్పు, నీ యొక్క భార్య గురించి దేవుడు చెప్పు, నీ యొక్క ఆత్మీయులు ఎదగటానికి దేవుడికి మీద భారమే. నీ కుటుంబ సమస్యగా దేవుడు చెప్పు. దేవుడు మనుషుల ద్వారా సహాయము చేస్తాడు ప్రియుల, మనుషుల ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుము. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుము. ఆయన నాదు పురేరా, ఆయన నాదు పురేరా, ఆగిపోకుమా సాగిపోకుమా, ఆగిపోకుమా సాగిపోకుమా. హల్లెలూయా. మన భారం ఎవరి మీద వేయాలంట? దేవుడి మీద వేయాలి. దేవుడి మీదే మనం భారం వేయాలి. ఎందుకంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు నాకు చెప్తున్న మాట ఒకటేమో, భయపడమాకు, నీ పక్షాన్ని నేను ఉన్నాను అంటున్నాడు ప్రియుల. రెండోది ఏమన్నాడంటే నీ పనులు భారం నా మీద మోపుము. అప్పుడు ఏమన్నాడు ఇంకా? అప్పుడు నీ ఉద్దేశములన్నీ నువ్వు దేవుడు చెప్పుకుండా ఊరు చెప్తే కానీ ఏం చేస్తారు చెప్పండి? అవునా కాదా? ఒకసారి ఆలోచన. నీ భార్య ఎవరు చెప్పుకోవాలంట? దేవుడికి చెప్పుకోవాలి. నీ సమస్య ఎవరు చెప్పుకోవాలి?
దేవుడికి చెప్పుకోవాలి ప్రియులారా. అప్పుడే దేవుడు ఏం చేస్తారంటే, ఒక మాట మీకు ఇప్పుడు చెప్తుంటాను ప్రియులారా, మళ్ళీ చెప్తుంటాను. మన ఇంటికి మన అబ్బాయి స్కూల్కి వెళ్ళే ముందే ఐస్ క్రీమ్ పెట్టొచ్చింది. స్కూల్కి వెళ్ళే ముందే అబ్బాయి ఐస్ క్రీమ్ పెట్టొచ్చింది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఐస్ క్రీమ్ చూసి ఏమన్నాడు, మమ్మీ డాడీ నాకు ఐస్ క్రీమ్ కొని ఐస్ క్రీమ్ కొనిస్తే నేను స్కూల్కి పోతానంటాడు. నీ చేతిలో డబ్బులు లేవు, ఐస్ క్రీమ్ పెట్టేమో ఎదురుగా ఉంది, నీ కొడుకేమో ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. నువ్వు ఐస్ క్రీమ్ కొనిపోతే ఏం చేస్తా, కింద పడి బొర్రాడుతుంటాడు, తలకాయ కొట్టుకుంటాడు, బట్టలను మడి చేసుకుంటాడు. అరే అప్పటికే నువ్వు 2 గొడత కోపం వచ్చి అయినా కానీ వాడు ఇంకా మొక్కు చేస్తుంటాడు. వాడు బాధ చూడలేక, వాడు ఏడుపు వెళ్ళలేక నువ్వు ఈ నెట్టని స్కూల్కి పంపాలని నువ్వేం చేస్తావంటే, దారిని పోయి నేను ఒక 5 రూపాయలు అడిగి వాడికి ఐస్ క్రీమ్ కొనిస్తావు. వాడు ఐస్ క్రీమ్ కొనిచ్చినాక వాడు దులుపుకొని వాడు మొక్కలు ఎంత కల్లా అప్పటిదాకా ఏడ్చినాడు. ఏమంటాడంటే, చాలా థ్యాంక్స్ మమ్మీ అంటాడు, చాలా థ్యాంక్స్ డాడీ అంటాడు. అప్పటిదాకా అంటాడు, నువ్వు నాకు ఐస్ క్రీమ్ కొనిలేవా మమ్మీ, నాకు ఐస్ క్రీమ్ కొనిలేవా డాడీ, మీరు ఏం చేస్తున్నారు, సంపాదన ఏం చేస్తున్నారు, మీ పని అన్నోడు ఏం చేస్తారు, 5 రూపాయలు ఐస్ క్రీమ్ కొని ఏమంటాడు, థ్యాంక్స్ మమ్మీ థ్యాంక్స్ డాడీ అని వాడు నవ్వుకుంటా ఇక నిక్కర సక్క దులుపుకొని వెళ్ళిపోతారు స్కూల్కి. అంటే ఆ పిల్లగాడు మంకు చేసి అడిగిండు, ఐస్ క్రీమ్ పెట్టుకాడ కూర్చున్నాడు. తల్లిదండ్రులు మంకు చేసి అడిగితేనే మనం జాలి పడ్డం, వాడి మీద వాడిని కొట్టినా జాలి పడ్డం, వాడిని ప్రేమించి అప్పు తెచ్చాడు, వాడికి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. మరి దేవుడి కాడ మనం మంకు చేసి అడుగుతున్నావా, దేవుడు పదే అడుగుతున్నా, అసలు నీ అవసరం ఏందో దానికోసం ప్రతిరోజు అడుగుతున్నా, నీది అవసరం తీరే వరకు అడగాలి. ఇలా ఒకటి రేపు ఒకటి కాదు, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీరుతా తీరవాలి పదే అడిగితే దేవుడు కూడా ఏం చేస్తారంటే, ఊరికే బాధపడుతుంది నాకు ఈ సమస్య ఏందని ఒక్క మనిషిని తోలితే నీ సమస్యలు దిగిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఒక తెలుసో తెలియదు ప్రియులారా, మనందరూ తెలుసు కర్ణాటకలో ఒక్కరు కూడా దారబంధం కూడా దాటలా. అయినా కానీ 2 సంవత్సరాలు మంచిగా బతికిన, అసలు కరువు అంటే తెలియదు. అప్పుడు ప్రియులారా పనికి పోవటం కూడా తెలియదు, జాబ్ చేయటం కూడా తెలియదు, ఏ పని చేయాల దర్జాగా ప్రియులారా 3 పూట్ల భోజనం సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. అసలు నీ ఇంటి ముందుకే బిర్యానీ పొట్లాలు వచ్చినాయి, నీ ఇంటి ముందుకే నూనె ప్యాకెట్లు వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం, అరే వస్తుందని ఆమెకు చెప్తాం, ఆమెకు వస్తుందని. అసలు ఎంత బాగా ఎంత ప్రశాంతంగా తిని చాలా మంది అష్టసం మాట్లాడారు, కొంతమంది ఇక రకరకాల ఆటలాడుకుంటూ కూర్చున్నారు. ఇక ప్రియులారా ఇక ఆ టైం ఎట్టున్నారంటే ఇక ఎట్టుంటే బాగు అనుకున్నారు కూడా ఉన్నారు. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఏమో అబ్బాయి ఇంత ప్రశాంతంగా ఉందండి. ఏమనుకున్నారు, అప్పుడు గిరిగిరి లేవు, కిస్తీలు లేవు, వారా డబ్బులు ఒక్కడు అడిగలేరు. ఇప్పుడు పని పోతుండే కానీ ఇంట్లో కరువు వస్తుంది, భర్త మరి పని చేసిన కానీ కరువు వస్తుంది. అరే అప్పుడు పనికి పోకపోయినా కానీ సమృద్ధిగా ఉంది. అదే ప్రేమించవల దేవుడి యొక్క ఆశీర్వాదం అంటే. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన పట్ల మేలు చేయాలంటే మనం దేవుణ్ణి అడగాలి, మోకాలేసి ప్రార్థన చేయాలి. ప్రభా నా స్థితి మార్చు, నా పరిస్థితి మార్చు, నా పిల్లల్ని మార్చు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా అప్పులు తీర్చయ్యా, నాకున్న అవమానాలను తీసేయ్యా. ఏ ప్రజలైతే నన్ను చిన్నచూపుతున్నారో వారి మధ్య నన్ను ఘనంగా పెంచని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీ కంపల్సరిగా నీ కోరికను నెరవేర్చుతుడు ప్రియులారా. హల్లెలూయా. నేను ఒకప్పుడు ప్రియమైన సోదరుడా ప్రార్థన చేయటం రాదు, దేవుని అడిగాను, ప్రభా నీ ప్రార్థన నేర్పించని 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అడిగానండి. ప్రభా నీ ప్రార్థన నేర్పించండి, ప్రభా నీ పాట నేర్పించండి. ప్రభా నేనైతే చదువుకోలేదయ్యా, 10 సంవత్సరాలు జీతాలు చేసినోనయ్యా, అయ్యా నాకు ఎటువంటి బైబిల్ అంటే ఎటువంటిదో తెలియదయ్యా, నీ వాక్యం చెప్పాలని ప్రేమిసోల 40 రోజులు ఉపవాస ప్రార్థన కూర్చుంటే దేవుడు ఆ ప్రార్థన విని ఆ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవుడు మీ ముందు నిలబెట్టుకొని ఈరోజు పాటలు పాడగలుగుతున్నాను, ప్రార్థన చేయగలుగుతున్నాను, వాక్యం చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. ఇది దేవుడికి మహిమ ప్రియమైన సహోదరా. ఈ రోజు అంటారు కదా, నువ్వు డిగ్రీ చదివిన పాస్టర్ గారు అంటారు, ఇంకొంతమంది అంటారు కదా నువ్వు ఏ కాలేజీలో స్టడీ చేసిన పాస్టర్ గారు అంటారు. నా స్టడీ మొత్తం బెరగట్టుతోనే అయిపోయింది ప్రియమైన సహోదరా. 10 సంవత్సరాలు ప్రియరా. ఫస్ట్ సంవత్సరం 3,000 ఇచ్చారు ప్రియరా, 2వ సంవత్సరం 4,000 ఇచ్చారు, 3వ సంవత్సరం 5,000 ఇచ్చారు. అట్ట ప్రియమైన సహోదరా 15,000 రూపాయల దాకా నేను జీతాలు చేసిన ఇవాళ ప్రియులరా 5 రోజులు చాలు 3,000 సంపాదటానికి. ఆ రోజు సంవత్సరం పాటు చేశారు ప్రియులరా. ఏమండి దేవుడు ఏమన్నాడంటే ఇజ్జలేని పామరులను పిలిచాడు, ఇజ్జలేని పామరులను ప్రేమించిండు, పెంట కుప్పల మీద ఉన్న దీనులను ఆయన పైకి
లేవనెత్తేవాడు ప్రియులారా. హల్లెలూయా. మన బంధువులు, మన స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ మన చిన్న చూపు చూడవచ్చు. ఏం పని చేస్తారు, ఏం బతుకుతారు, వాళ్ళ అప్పులేంది, వాళ్ళ ఇబ్బందులు ఏంది, ఏంటి ఆ బట్టలు ఏంటి, ఆ మాటలు ఏంటి అందరూ అన్నా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను మర్చిపోలేదు. తగిన కాలమందు నిన్ను హెచ్చించుతున్నారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు యొక్క సమయంలో దైవ వాక్యం విన్నా నీవు నేను దేవుడు మనకే ఉన్నాడు. భయపడు. కానీ మీ విషయంలో నేను ఒకటే కోరుకున్నాను, ఏంటో తెలుసా? మీరు ప్రార్థన పట్టుదలతో చేయండి. చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, సంఘ కార్యక్రమంలో ప్రార్థన చేయండి, మీ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మీరు అనుకొని సాధించకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఈరోజు ప్రార్థన మనకు కావాలి. పిల్లగాడు ఐస్ క్రీమ్ కొని ఎలా మొత్తుకున్నారో అలా తండ్రి యేసయ్య నా కార్యం జరిగించంటే ఆయన ఎందుకు కార్యం జరిగించడండి? ఆయన కూడా మనకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. పదే ఆయన అడుగుతూ ఇస్తాడు. మనమేం మర్చిపోతాం, పనులలో బిజీ పోతాం. ఇవాళ ఒకటి అడిగితే రేపు ఇంకొకటి అడుగుతాం, మళ్ళీ మంగళవారం ఒకటి అడిగితే బుధవారం ఇంకొకటి అడుగుతాం, శుక్రవారం ఇంకొకటి అడుగుతాం. ఇలా రకరకాల వద్దు. నువ్వు అనుకున్నది సాధించే వరకు, అది పొందుకునే వరకు దానికోసమే ప్రార్థన చెయ్యాలి. నేను 40 రోజులు ప్రార్థన చేశాను. బైబిల్ చదవాలని, పాటలు పాడాలని, ప్రార్థన చేయాలని, నీ వాక్యం ప్రకటించబడాలని ఆశతో చేశాను, సంతోషంతో చేశాను. ఎంత ఏడ్చానో, ఎంత దుఃఖపడ్డానో, ఎంత దేవుడు పాదాలు పట్టుకొని అడిగానో ప్రియులారా. ఈరోజు నా ప్రార్థన అర్థం కాలేదు, నీ ప్రార్థన కూడా అర్థం కాదు. దేవుడి ఇటు మాటలు నీ హృదయంలో భద్రపరిచి నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ బంగారు పాదాలు కొందనాలు, స్తోత్రాలు. ఇటు యొక్క సమయంలో అయ్యా నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించిన, బలపరిచిన ప్రభా. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో, ఎందరైతే ఈ వాక్యములు విన్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అవసరాలు ఏంటో, వారి పరిస్థితులు ఏంటో, వారి యొక్క స్థితిగతులు ఏంటో సర్వము ఎరిగిన దేవుడు ప్రభా. తండ్రి నాయనా, ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి యొక్క బ్రదర్స్ ని, సిస్టర్స్ ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆశపడి నీ సన్నిధిలోకి వచ్చారు, వారి ఆశను నెరవేర్చి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ సంఘాన్ని దీవించండి అయ్యా. సంఘ బిడ్డలందరినీ కాపాడండి అయ్యా. సంఘ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచి ప్రార్థిస్తున్నారు ప్రభా. ఎవరైతే ఇంతవరకు వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ఈ రోజు నూతనంగా వచ్చిన అక్కయ్యని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క యజమానుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ బిడ్డల పొగులంతా కష్టపడుతున్నారు ప్రభా. వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి అయ్యా. వారి యొక్క ఆలోచనలన్నీ కూడా నీ నామములో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన, ఈ రోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి అయ్యా ఈ సంఘాన్ని అయ్యా ప్రభా ఆశీర్వదకరంగా మార్చమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మా సంఘ బిడ్డలందరి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. చెప్పబడ్డ మాటలో బిడ్డల రోజులో భద్రపరిచి వాక్యానుసరమైన జీవితం దయచేయండి అయ్యా. అయ్యా అనుకున్న అభాగ్యుని, ఎందుకు పనికిరాని దేన సేవకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ సేవలో, సంఘంలో, పరిచయంలో బహుబలంగా నన్ను వాడుకోమని అడుగుతున్నా ప్రభా. నాకు ఇచ్చిన పిల్లలను, అమ్మగారిని అయ్యా నీ సేవలో, పరిచయంలో బహుబలంగా వాడబడేట్లుగా సహాయం చేయమని అయ్యా నా ప్రతి అవసరతను కూడా తీర్చమని ప్రభా. నా కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని అయా ప్రభా. తండ్రి బంధువులను, స్నేహితులను, ఫ్రెండ్స్ను అయ్యా దైవజనురాలను అయ్యా సూర్యుడి కింద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీరే కాపాడమని, మీరే రక్షించువని, మీరే దీవించువని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.